హలో అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు మనం ప్రముఖ రచయిత అయినటువంటి భానుమతి రామకృష్ణ గారు రచించినటువంటి అత్తగారి కథలు అనే కథలలో నుంచి అత్తగారు ఆచారాలు అనే కథను వినేద్దామండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? ఈ మధ్య మా చాకలి ఉన్నట్లుండి మా వారి 15 పంచెలు ఒక్కసారిగా ఆరేశాడంటూ బట్టలు లెక్క చూస్తున్న మా అత్తగారు పద్దు పుస్తకం ఎత్తి కింద పడేశారు కోపంగా. అంట్ల వెదవా, అబద్ధాలాడకుండా చెప్పు, ఏమైనాయి 15 పంచెలు అని రంకెలేశారు చాకల్ని. అన్యదం శరణా నాస్తి అంటూ చెట్టంత చాకలి అమాంతంగా మా అత్తగారి ముందు సాష్టాంగం పడ్డాడు. ఆ పంచెలు నాకేలేదండమ్మగారోయ్ అంటూ. నోర్ముయ్ దొంగబడవ, ఇంత అబద్ధాలా? నిక్షేపం లాంటి పిల్లవాడి పంచెలు రేపేశావు, బంగారం లాంటి 15 పంచెలు ఏం చేశావో చెప్పు అంటూ ఒడినంతా వాడిని జుల్లుమనిపించారు. నేలకంటుకుపోయిన చాకలి భూదేవితో మొదలుపెట్టుకున్నాడు. ఆ తిరుపతి వెంకన్న సాక్షిగా ఆ పంచెలకు కానీ నిక్కరును గాని నాకేలేదంటమ్మగారోయ్. చి, నోర్మి దొంగగాడిద, నీ తలకాయంత అక్షరాలతో రాసినా నా లెక్క తప్పు పట్టలు అంటావురా? లెక్క పొరపాటు నా వంశంలోనూ లేదురా, తెలిసిందా? బుద్ధి బుద్ధి, ఎంత మాట అన్నారమ్మగారు? ఒకవేళ పొరపాటునా? చి వెధవ, మళ్ళీ అదే మాట. పళ్ళు రాలగొట్టే వాళ్ళు లేక పొరపాటు రావడానికి ఒకటా రెండా? 15 పంచెలు ఇట్ట కొన్నవి అట్ట వేశాడు బిడ్డ. ఒక్కసారైనా కట్టుకున్నాడో లేదో కొత్త పంచెలు. తలుచుకుంటేనే కడుపు భగ్గుమంటుంది. నీ దొంగ వేషాలు కట్టిపెట్టి మర్యాదగా లేచి నిలబడి సమాధానం చెప్పు. ఏం చేశావు పంచెలు అంటూ పై గాంధారంలో గర్జించారు మా అత్తగారు. అప్పటికే సగం చచ్చిపోయిన చాకలి మెల్లిగా లేచి కళ్ళు తుడుచుకుంటూ నిలబడ్డాడు. ఏ పెమానం చెయ్యమంటే ఆ పెమానం చెప్తానమ్మగారు. ఈసారి ఈసారి సెలవుకి నాకొక్క పంచె కూడా వల్లేదండమ్మగారు అంటూ వాపోయాడు. మళ్ళీ అదే పాట. సరే, ఇహ వీడిట్లా చెప్పడు, వీడిని అడిగే విధానంగా అడగాలి. పిలుచుకో పోలీసుల్ని అంటూ హడావిడిగా లేచి నిలబడ్డారు మా అత్తగారు. పోలీసుల మాట ఎనగానే చాకలివాడితో పాటు నేను కూడా హడలిపోయాను. వాళ్ళని పిలిస్తే ఎన్ని ఇబ్బందులున్నాయో మా అత్తగారు తెలియదని నాకు తెలుసు. అసలు పంచెలు పోవడానికి వాళ్లకు తగినన్ని ఆధారాలు దొరికిందాక వాళ్ళతో పాటు మనం కూడా అవస్థపడాలి. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా వాళ్ళ దాకా వెళితే బ్రహ్మాండమైన విషయమే ఊరుకుంటుంది. ఆ మధ్య మా వారి స్నేహితుడు రావుగారు ఇలాంటి ఇబ్బందుల్లోనే పడ్డారు. కార్ డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీద పోతున్న రావుగారు ఊరుకోకుండా తన కారుకు 50 గజాల దూరంలో అరటిపండు తొక్క మీద కాలు వేసి నడి రోడ్లో జారిపడ్డ ఒక ఆడమనిషి దగ్గరికి వెళ్ళి సడన్ బ్రేక్ వేసి కారు ఆపాడు. అంతటితో ఊరుకోకుండా కారు దిగి ఆ పడిన మనిషి దగ్గరికి వెళ్ళి దెబ్బేమైనా తగిలిందా అంటూ విచారించాడు. ఈలోపు నలుగురు గుంపు చేరారు. కాలు జారి రోడ్డు మీద పడ్డ ఆ ఆడమనిషి తన చుట్టూ గుంపు చేరేసరికి సిగ్గుపడిపోయి ఏమీ దెబ్బ తగలలేదంటూ పక్కనే ఉన్న గుడిసెల్లోకి వెళ్ళిపోయిందంట. ఇంకా అక్కడికి చేరిన గుంపంతా అరటిపండు తొక్కను వదిలేసి రావుగారిని ఎముకల గూడు లాంటి ఆయన ఓల్డ్ మెడలు అసిస్టెంట్ కారును ఒక్కసారిగా కొంకర చూశారు. అదేమిట్రా బాబు అనుకొని ఎందుకైనా మంచిదని పెద్ద మనిషిల్లే జరిగిన యథార్థాన్ని పోలీస్ స్టేషన్లో చెప్పి వెళ్దామని వెళ్ళారట్రా రావుగారు. ఎవరో ఆడమనిషి అంటూ రావుగారు అసలు విషయం చెప్పేలోపుగానే ఆ మనిషి చచ్చిపోయి ఎంతసేపు అయింది? యాక్సిడెంట్ జరిగిన చోటు ఎక్కడికి ఎంత దూరంలో ఉంది? అసలు కారు కింద మనిషి పడ్డారా లేక కారు ఆవిడ మీద పడ్డదా అంటూ రావుగారు చుట్టూ చేరిన పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించి ఉక్కిరి బిక్కిరి చేశారు. ఆవిడ చనిపోలేదని, యాక్సిడెంట్ అసలుకే జరగలేదని, కనీసం తన కారు కూడా ఆవిడ జోలికే పోలేదని, పొరపాటున ఆవిడే తన కారు మీద పడ్డట్లయితే తన కారుకే యాక్సిడెంట్ జరిగేదని వాళ్ళకు నచ్చచెప్పేసరికి తల ప్రాణం తోకకొచ్చిందంట. అయినా డ్యూటీ అంటే డ్యూటీయే కదండి, ఆ మనిషి పడ్డ చోటుకు అంటూ 2 పోలీసులు రావుగారి కారులో ఎక్కి కూర్చున్నారంట.
చచ్చండ్రా బాబు, ఎరక్కపోయి చెప్పానే అని మనసులోనే బాధపడ్డ రావుగారు చేసేదేం లేక తిన్నగా పోలీసుల్ని అక్కడికి 60 మైళ్ళ దూరంలో ఉన్న మనిషి పడ్డ చోటుకి తీసుకొచ్చాడట. కారు ఆపుతోనే పోలీసులు హడావిడిగా దిగి అరటి తొక్క కోసం రోడ్డంతా వెతికారట. ఎక్కడా కనిపించకపోయేసరికి మళ్ళీ వాళ్ళు కూడా రావుగారిని, ఆయన కారును గురాగురా చూశారట. వెంటనే మనిషి పడ్డ చోటును, కారు నిలబడ్డంత వరకు రోడ్డును, చిక్కి స్థిలావస్థలో ఉన్న కారు టేపుతో కొలవడం మొదలుపెట్టారు. అయోమయంగా చూస్తున్న 8 అడుగుల రావుగారిని కూడా తాటి చెట్టును కొలిచినట్టు ఒక్కసారిగా నిలువున టేపుతో కొలిచారట. అంత చిన్న కారులో అంత పొడవు మనిషి ఎలా కూర్చోగలిగాడా అని పోలీసు వాళ్లకు సందేహం కలిగి తక్షణం రావుగారి తల చూశారట. రాగి చెంబులా మెరుస్తున్న రావుగారి తల మీద తాటికాయ లాంటి బొప్పెలు చూసి తల పూపి సమాధాన పడ్డారట. అక్కడ పడ్డ ఆడమనిషి కోసం చుట్టుపక్కల గుడిసెలన్నీ గాలిచ్చారట. ఆవిడ వచ్చి వెంటనే వెళ్ళిపోయిందన్నారంట అక్కడ వాళ్ళు. ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో ఆ అడ్రస్ తీసుకొని మళ్ళీ రావుగారి కారులో బయలుదేరారట. వెళ్ళే దారిలో హోటల్ కనిపించేసరికి కాఫీ తాగాలన్నారంట పోలీసులు. భక్తుడిలాగా వాళ్లకు కాఫీ కట్రా ఇప్పించి తను కాస్త కాఫీ కొంతులో పోసుకొని వచ్చి కారులో కూర్చున్నాడంట. రావుగారు నాకు కాఫీ ఇస్తే గాని ఈ కథలం అంటూ పెట్రోల్ పోయిన కారు సత్యాగ్రహం చేసిందంట. కష్టాలన్నీ ఒకేసారి వస్తుంటాయి అన్నట్ట. అందులో ఒక పోలీస్ నవ్వుతూ అసలే చిరాకుతో లోపల మండిపోతున్న రావుగారిని సంతోషించాంలే నీ సానుభూతికి అని పైకి అనబోయి లోపల అనుకొని ఇక్కడ 60 మైళ్ళ దూరంలో ఉన్న పెట్రోల్ బంకు దాకా కారు తోసుకుంటూ వెళ్ళాడట. పోలీసుల్ని కారులో కూర్చోపెట్టి పెట్రోల్ వేసుకొని అలా తిరిగి ఆవిడ అడ్రస్ కనుక్కొని తీరా విచారిస్తే ఆవిడ అక్కడికి కూడా రాలేదని, బహుశా అక్కడికి 50 మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళ పల్లెటూరుకి వెళ్ళి ఉంటుందని చెప్పారట. పక్కా ఇండ్ల వాళ్ళు రావుగారి రోగిష్టి కారు 50 మైళ్ళ దూరం పోగలుగుతుందా అన్న సందేహంతో కారు వైపు చూశారట పోలీసులు. నేను పోతాన్రా ముర్రో అంటూ బావురుమన్నట్లు కనిపించిందంట రావుగారి కారు. అంత దూరం అలాంటి కారులో వెళ్ళడానికి భయపడ్డ పోలీసులు తిరుగుముఖం పట్టారట. బతుకు జీవుడా అంటూ వాళ్ళను పోలీస్ స్టేషన్లో దింపిపోతున్న రావుగారిని ఆపి, రేపు మీరు మెజిస్ట్రేట్ కోర్టుకు ఈ కేసు విషయంగా వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ప్రొద్దుటే 9 గంటలకల్లా ఈ వైపు వచ్చి మమ్మల్ని కూడా పికప్ చేసుకొని వెళ్ళండి అంటూ ఆజ్ఞాపించారంట. ఆ ఇద్దరు పోలీసులు పాపం ఆ అర్థం లేని యాక్సిడెంట్ కోసం 6 డజను సార్లు కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చిందంట రావుగారు. మా అత్తగారు పోలీసులు అనగానే నాకు గదంతా ఒక్కసారిగా జ్ఞాపకం వచ్చి బెదిరిపోయాను. ఇంకా వాళ్ళు వచ్చినప్పటి నుంచే ఆ పంచలు ఏ రంగు అంచువి, ఎప్పుడు కొన్నవి, ఏ షాపుదా బిల్లు, ఖరీదు, వాటి మీద యోషనల్ వగైరా అన్నీ అడుగుతున్నారు. అన్నట్లు మా చాకలి ఉతికే ఏ బట్ట మీద కూడా ఇష్నల్ అంటూ ఉండదని నాకప్పుడు గుర్తొచ్చింది. ఏ గుర్తు లేకుండా పంచలెక్కడికి పోయాయో తెలుసుకోవటం పోలీసులకు కూడా కష్టమే అనిపించింది. ఆ సంగతి మెల్లిగ్గా మా అత్తగారి చెవిలో చెప్పాను. ఈ మాత్రం కూడా కనుక్కోపోతే ఇంక పోలీసులెందుకే, అడుక్కు తిన్ను అన్నారు గట్టిగా అరుస్తూ. నిక్కరు పారేస్తే పారేశావు, ఆ 15 పంచలు ఏం చేశావో చెప్పు, ఇంతటైనా లేదంటే తక్షణం పోలీసులను పిలిపించి నీ తాట ఒలిపిస్తాను అంటూ మళ్ళీ బెదిరించారు చాకలిని. చాకలి మళ్ళీ ఏడవబోయాడు. ఎంత ప్రయత్నించినా నా కండ్లల్లో నీళ్లు రాకపోయేసరికి చీలేస్తూ ఒంటిగండ్లు తుడుచుకోవటం మొదలెట్టారు. బంగారం లాంటి 15 పంచలు మింగేసి ముచ్చులాగా మొసలి కన్నీళ్లు వదిలితే విడిచిపెడతాననుకుంటున్నావురా? ఇంకా చూస్తావేమిటి? టెలిఫోన్ చేసి పిలిపించు పోలీసుల్ని అంటూ అత్తగారు నన్ను దబాయిస్తూ ఉండంగానే మా వారు టెలిఫోన్ చేశారు ఆఫీస్ నుంచి. రాత్రి ఎక్కడెక్కడ డిన్నర్ ఉందని, భోజనానికి తన కోసం కాచుకోవద్దని చెబుతూ వాళ్ళమ్మగారి కేకలు ఫోన్లో కూడా వినిపించి, ఏమిటి మా అమ్మ ఎవరి మీద అరుస్తున్నట్లుందే అని అడిగాడు. చాకలి 15 పంచలు పారేశాడని చెప్పాను. అర్రెర్రే, 15 పంచలు పారేశాడా?
అయితే మరి వాడేమంటున్నాడు అన్నారు. అసలు పంచలే నాకు ఇయ్యలేదంటున్నాడు. లెక్క సరిగ్గా చూసారా? ఎవరు రాశారు? మీ అమ్మగారే చాకలివాడి తలకాయంత అక్షరాలతో. అయితే ఇప్పుడు మా అమ్మేమంటుంది? తక్షణం పోలీసులు పిలవమంటుంది. ఛ! వాళ్ళెందుకు అనవసరంగా? అదొక న్యూసెన్సు. వద్దని చెప్పు. వాళ్ళకొచ్చి వాటిని వీపు చితగ్గొట్టి నానా గందరగోళం చేయడం తప్ప ప్రయోజనం లేదు. కంప్లైంట్ ఇచ్చినందుకు వాళ్ళ చుట్టూ, కోర్టు చుట్టూ మనం తిరగాలి. ఆ మధ్య మన రావుగారు తిరిగినట్టు మాట్లాడకుండా వాణ్ణి పంపించేయండి. ఇక మీద వాడికి బట్టలేయకుండా ఉంటే సరి అన్నారు మా వారు. ఈ సంగతి మా అత్తగారిని యువతలికి పిలిచి చెప్పాను. అయ్యో నెత్తిరాత! వాడంతటికంటే ఇంకేమంటాడులే. అన్నీ వాడికా తండ్రి బుద్ధులే వచ్చాయి అంటూ కొడుకు మీద కాసేపు విసుక్కొని చాకలివాడి మీద ఆఖరి వార్నింగ్ ఇచ్చారు. రేపు మధ్యాహ్నం లోపుగా పంచలు తెస్తే తెచ్చిపెట్టు. లేదంటే తక్షణం పోలీసులకు పట్టించి అండమాన్ దీవులకి పంపి జన్మఖైదు వేయిస్తాను. జాగ్రత్త అంటూ ఒక విమర్శ పండు పుస్తకం నా ముఖాన పారేసి స్నానానికి వెళ్ళిపోయారు మా అత్తగారు. చివరిసారి చీదేసి చాకలి కూడా కళ్ళిడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజంతా చాకల్ని తిడుతూనే వడ్డన చేసుకున్నారు మా అత్తగారు. మర్నాడు మధ్యాహ్నం చాకలి కోసం కూర్చున్నారు. వాడు రాలేదు గాని తల్లికి జబ్బుగా ఉందని తంతి వస్తే వెళ్ళిన మా వారి పసిపిల్లవాడు వచ్చాడు పూర్ నుంచి. వాడొస్తూనే అయ్యగారికి 17 పంచలు పొయ్యాయిరా అన్నాను. అరే అన్యాయంగా ఉందే. బహుశా నేనూరికెళ్ళాలని తెలిసి వాడు నాటకం ఆడుంటాడు. నేనే గదమ్మా 15 పంచలు వేసి బిల్లు కూడా తీసుకొచ్చాను. ఉండండి నేనిప్పుడే వెళ్ళి ఆ లాండ్రీ వాణ్ణి పట్టిస్తాను అని వాడంటుంటే వెలవెలబోతున్న మా అత్తగారు, లాండ్రీ ఏమిట్రా చాకలి పారేశాడంటుంటే అన్నాడు. అబ్బే లేదమ్మా, చాకలి మూటల్లో నుంచి నేనే తీసేశాను. అయ్యగారు పంచలు అంటే అర్జెంట్ వాష్కి వేశాను. మా ఊరు నుంచి తంతి రాగానే ఈ గొడవల్లో ఈ సంగతి మీకు చెప్పడం మర్చిపోయాను. బిల్లు కూడా అయ్యగారి బీరువా సొరుగులో పెట్టి వెళ్ళాను. మీరు చూడలేదమ్మా అంటూ నసిగాడు. ఎట్లా చూస్తుందిరా మొద్దు వెధవ. లెక్క రాసి మూటగట్టి పడేసిన మురికి గుడ్డల్లో నుంచి నువ్వు పంచలు మాత్రం తీసి లాండ్రీకేసేస్తావని కలగన్నానా? చెప్పక్కర్లా. బుద్ధి జ్ఞానం లేని కుర్ర వెధవలంతా ఇంటి పనికి పెడితే అంటూ పనివాడి మీద మండిపడుతున్న మా అత్తగారు సడన్గా లేచి గబగబా లోపలికెళ్ళారు. ఏదో పని ఉన్నట్లు. ఏమిటా అని వెనక్కి తిరిగి చూశాను. చాకలి నన్ను చూస్తూనే మళ్ళీ ఒకసారి బలవంతంగా ఏడవబోయాడు. నాకు నవ్వొచ్చింది. వాడి అవస్థకు. వద్దొద్దు, ఇక ఏడవక్కర్లా, పంచలు దొరికాయి అన్నాను. అమావాస్య నాడు చంద్రుడు కనిపించినట్టు వాడి నల్లటి ముఖం నిండా ఒక్కసారిగా తెల్లటి పండ్లు కనిపించాయి. చూసారా చిన్నమ్మగారు, నా మీద ఎంత పెద్ద అబాండం వేశారో పెద్దమ్మగారు? ఏనమ్మా పెద్దమ్మగారు అని అడిగాడు చాకలి. చూచారా చిన్నమ్మగారు, నా ఎంత పెద్ద అబాండం వేశారో పెద్దమ్మగారు? ఏరమ్మా పెద్దమ్మగారు అని అడిగాడు చాకలి. ఆవిడ ప్రస్తుతం నీకు కనిపించదు, లోపల చాలా పనిలో ఉన్నారు అన్నాను. నాకు తెలుసు అలాంటి క్లిష్ట సమస్యలు మా అత్తగారు నాకే వదిలేస్తుంటారని. అయితే మరి మాసిన బట్టలెయ్యరమ్మా అని అడిగాడు చాకలి దీనంగా. పాపం అనిపించింది. ఏం చెప్పాలో తోచక 2 రోజులు ఆగి రమ్మని పంపించేశాను చాకలిని. వాడటు వెళ్తూనే మా అత్తగారు లోపల నుంచి వచ్చారు. ఏడి చాకలి వెధవా, వెళ్ళిపోయాడా అంటూ. నేనే పంపించేశాను. మురికి బట్టలెయ్యమన్నాడు. 2 రోజులు తాగి రమ్మన్నాను. ఎన్ని రోజులు తోలొచ్చినా పిల్లవాడి నిక్కర్ సంగతి తేలిందాక మళ్ళీ వాడికి బట్టలెట్లా వేస్తాము? నిక్షేపం లాంటి కొత్త కాకి నిక్కరు అని మా అత్తగారు అంటుండగానే, ఆ కొత్త కాకి నిక్కరేనమ్మా. అయితే సాకలోని మూట్లో నుంచి నేనే తీసి సబ్బేసి గుంజేసిన సిన్నయ్య గారు కావాలంటే అన్నది. అప్పుడే ఇల్లు చిమ్మడానికి వచ్చిన పని మనిషి పిచ్చమ్మ. మా అత్తగారు నా ముఖం చూడలేక పడ్డ అవస్థను నేను చూడలేక మెల్లిగా ముందు హాల్లో నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాను. టెలిగ్రామ్ అంటూ పోస్ట్ మ్యాన్ కేక విని వరండాలోకి వెళ్ళాను. టెలిగ్రామ్తో పాటు
ఒక శుభలేఖ కూడా వచ్చింది. ఈ లోపుగా మా అత్తగారు కూడా కంగారు పడుతూ వచ్చారు. టెలిగ్రామ్ ఎక్కడి నుంచే అంటూ. మీ అమ్మాయి దగ్గర నుంచే. ఏమిటి? ఏమనిచ్చిందే? నా తల్లికి ఒళ్ళుకి ఏం లేదు గదా అంటూ ఆదురపడ్డారు. ఏం లేదు, ఆరోగ్యంగానే ఉన్నారు. రేపు మెయిన్లో వస్తున్నానని ఇచ్చారు అంతే అన్నాను. అమ్మయ్య, నా తల్లి వస్తుందా? ఎన్నాళ్ళైందో చూసి, కండ్లు కాయలు కాచాయి అన్నారు. 6 నెలల క్రితం మా ఆడబిడ్డను చూసొచ్చిన మా అత్తగారు ఆనంద బాష్పాలు విడుస్తూ. ఆ శుభలేఖ ఎవరిదే? ఎవరో అచ్యుతరామయ్య గారట. ఆయన మనవడి పెళ్లి పత్రిక. ఈ ఊర్లోనే మైలాపురంలో పెళ్ళట. ఓహోహో, అట్ట చెప్పు. ఆ పెళ్ళికి అమ్మాయి కూడా వస్తుందన్నమాట. ఎవరనుకున్నారు? అమ్మాయి ఆడబిడ్డ కొడుకు పెళ్ళే అన్నారు అర్థంగాక చూస్తున్న నన్ను చూసి. అన్నట్టు మెయిల్ ఎన్నింటికి వస్తుందే అన్నారు. ప్రొద్దుటే వస్తుందనుకుంటున్నాను అన్నాను. నాకు టైం తెలియక. నీకు తెలిసిందనమాట. అయితే అబ్బాయికి కాస్త టెలిఫోన్ చేసి కనుక్కో. ఫ్లైట్ ఎన్ని గంటలకు వస్తుందో రేపు. బిడ్డ రాత్రి భోంచేసి బయలుదేరుతుందో, అట్లాగే బండెక్కుతుందో. వస్తూనే నేమైనా 4 మెతుకులు తినకపోతే దానికి కండ్లు తిరుగుతాయి. పైగా దంపుడు బియ్యం తప్ప మనం మింగే మరబియ్యం దానికి ఒళ్ళికి కాదు అంటూ అప్పటికప్పుడు వడ్ల కొట్టు తెరిచి ఒక బస్తా వడ్లు తెచ్చి పని మనిషి ముందు పోసి దంచమన్నారు. రోకలు విరిగిపోయిందమ్మా అన్నది పని మనిషి. అది తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుందనుకున్న మా అత్తగారు పక్కింటి నుంచి రోకలు తెచ్చి దంచమన్నారు. కొడుకు ఎన్నిసార్లు ఉప్పు మిరపకాయలు ఊరేయమన్నా ఊరేయేది ఎండరానదు. అదుగో మజ్జిగ మిగల్ని అంటూ కాలం గడిపిన మా అత్తగారు కూతురు కోసం అప్పటికప్పుడు పచ్చిమిరపకాయలు చీరి మజ్జిగలో వేశారు. ఊరగాయలు కొద్ది కొద్దిగా తీసి రాచిప్పలకు పట్టించి పెట్టారు. దానికి చింతకాయ పచ్చడంటే ఎంత ఇష్టమే అంటూ మా చిన్నాన్న నా కోసం పంపించిన చింతకాయ తొక్కు కాస్త తీసి కూతురు కోసం నూరి అట్టి పెట్టారు. దానికి పొట్లకాయ వేపుడంటే ప్రాణం అంటూ విత్తనాల కోసం అంటిపెట్టిన 2 పొట్లకాయలని కోసకొచ్చి పడేశారు. మెంతిపిండి తప్ప అంగట్లో కొన్న విసుకలాంటి సీకాయ అది జన్మకు తల మీద వేసుకోదే అంటూ మెంతులు సీకాయ నానేశారు. సున్నిపిండి తప్ప సోపులు గీపులు దానికి అలవాట్లేదే అంటూ అప్పటికప్పుడు తిరగలు ముందేసుకొని సున్నిపిండి విసరడం మొదలుపెట్టారు. సున్నిపిండిలోకి కచ్చూరాలు గట్రా సమయానికి ఇంట్లో లేకపోయినా అని బాధపడ్డారు కాసేపు. అన్నట్లు రామేశ్వరం నుంచి వస్తూ శ్రీ విల్లిపుత్తూరు ఆండాలు వాసన చెక్కపొడి తెచ్చి ఎక్కిచ్చావే, ఎక్కడే అది? ఉంటే కాస్తివ్వు, పిండిలో కలుపుతాను. లేకపోతే పచ్చి వాసనేస్తుంది పిండి అంటూ అడిగి పుచ్చుకున్నారు. అయ్యో, నా మతి మరుపు మండిపోను. అసలది వడియం లేకపోతేనే నోట ముద్ద పెట్టదే అంటూ వడియాలకు పప్పు నానబోసి గుమ్మడికాయ కోసం పక్కింటి వాళ్లకు కబురు పెట్టారు. మా అత్తగారి వడియాలు వేస్తే నాలుగులాగా పాటు ఉండేటట్టు వేస్తారు. అవి మనుషుల పళ్ళను గట్టిపరచడమో లేక ఊడగొట్టడమో తేల్చేస్తాయి. ఆ వడియాలు కంచంలో వేసేటప్పుడే వడగళ్ళ శబ్దం బయలుదేరుతుంది. 5 సంవత్సరాల క్రితం ఒక్కసారి మా కోసం వడియాలు వేశారు మా అత్తగారు. కర్మజాలక అప్పుడే మా నాన్నగారు వచ్చారు ఊరు నుంచి. అన్నగారు, కొత్త వడియాలు చేశాను. ఇంకా బాగా ఎండలేదనుకోండి. అయినా ఎట్లా ఉన్నాయో కాస్త రుచి చూడండి అంటూ 4 వడియాలు మా నాన్నగారి కంచంలో వడ్డించారు మా అత్తగారు. బేష్ బేష్, గుమ్మడి వడియాలంటే నాకు ఇష్టమని మీకెట్లా తెలిసింది అంటూ సంతోషపడుతున్న మా నాన్నగారిని వడియాన్ని తుంచడానికి ప్రయత్నించారు. చేతగాక కొరకడానికి ప్రయత్నించారు. లాభం లేకపోయింది. మొత్తం వడియం నోట్లో వేసుకోవడానికి ప్రయత్నించారు. చెట్టంత వడియం నోట్లో పట్టల. చాలాసేపు అవస్థపడ్డారు. ఏమన్నగారు, వడియాలు ఎట్లా ఉన్నాయి? బాగానే ఉన్నాయి, కానీ వీటిని కాస్త పొడిగా కొట్టించి వేస్తుండండి అన్నారు మా నాన్నగారు. కొడుకు రాని కొయ్యల్లో ఉన్న ఆ 4 వడియాలని కంచంలో ఒక మూలకి తోస్తూ, ఆ తర్వాత మా అత్తగారు ఏమనుకున్నారో ఏమో, మళ్ళీ ఆ వడియాలు వేయించలేదు. ఎవరికీ వడ్డించనూ లేదు. గప్చుప్గా ఊరుకున్నారు.
ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ పాత చింకి చాప వంటి పెట్టుకొని బయటే పడున్న ఆ వడియాల మీద చివరకు మా వాడు జాలిపడ్డాడు. తక్షణం వాడు అంతేనండి. ఈ కథ ఇంకా ఉంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈ కథ రెండో భాగం రేపు విందామండి. అంతవరకు నమస్తే.